ఫోన్ చేశాను. అవతల నుంచి మూలుగుతూ బాధతో మాట్లాడుతున్నాడు. అయ్యా మీ పేరేంటి? కమలాకర్ అయ్యా. ఎక్కడుంటారు? ఘట్కేశ్వర్లో. అయ్యా ఇప్పుడే మీ మెసేజ్ చదివాను, మీకు క్యాన్సరా, కడుపులో క్యాన్సర్ నొప్పితో బాధపడుతున్నారు, గడ్డొచ్చిందా అని అన్నా. అని అంటే మాట్లాడుతా సడన్గా ఏమన్నాడు తెలుసా? అయ్యగారు మీరు జెర్మియా పాస్టర్ గారు కదూ అన్నారు. అవునయ్యా నేను జెర్మియా పాస్టర్ గారు నేను అన్నా. అంటాడు, మీరు ఫోన్ లిఫ్ట్ చేస్తారన్నా అనుకోలేదయ్యా నేను. దేవా నువ్వు నా కడుపు నిప్పించినందుకే నీకు స్తోత్రం అయ్యా, నీకు స్తోత్రం అయ్యా, స్తోత్రం అయ్యా అంటున్నాడు. ఏ తమ్ముడు కడుపు నొప్పి వచ్చినందుకు కడుపు నొప్పి ఇచ్చినందుకు స్తోత్రం అంటావేంటి తమ్ముడు అన్నాను. నాకు ఈ కడుపు నొప్పి రాకపోతే మీకు ఫోన్ చేసేవాడిని కాదుగా, మీకు మెసేజ్ పెట్టేవాడిని కాదు కదా. నాకు కడుపు నొప్పి వచ్చినా పర్వాలేదయ్యా, మీరు నాతో ఫోన్లో మాట్లాడారు, అదే నా జీవితానికి ధన్యత అయ్యా అన్నాడు. ఆ మాటిని ఓ రకంగా ప్రభా ఈ మట్టి గట్టాల కోసం, ఈ పనికి మాలిన వాళ్ళ కోసం పలకరిస్తే చాలు, చిన్న మాట మాట్లాడితే చాలు, ఇంత ఆరాటపడే ప్రజలు మా కోసం ఉన్నారా? ఎవడీడు? ఒక పల్లెటూరులో పుట్టి పెరిగినోడు, అనామకుడు. దైవజనమ, దేవుడిచ్చిన ఈ ఘనమైన పరిచర్య నమ్మకంగా చేస్తూ వెళ్తూ ఉంటే ఆ బిడ్డ చెప్పిన మాట విని అంటాడు, అయ్యా చాలయ్యా, ఎంత నొప్పైనా పర్వాలేదయ్యా, మీతో ఫోన్లో మాట్లాడాను. దైవజనమ, దేవుడు నీకు ఇచ్చిన పరిచర్యని ఎప్పుడు విలువైనదిగా ఎంచు. ఒక సూచనగా మహత్కార్యంగా తన మహిమ కొరకు దేవుడు నేను నిలబెట్ట ప్రారంభిస్తాడు. ప్రైజ్ ద లార్డ్ చెప్దాం, ప్రైజ్ ద లార్డ్. పౌలు వారు ప్రాణం కంటే దేన్ని ఎక్కువ ఎంచాడు? అమ్మ చెప్పాలి. మందిరంలో దేవుడు నీకు ఏ పరిచర్య ఇచ్చాడో, నీకు అప్పగించిన పరిచర్య కొరకు నీ ప్రాణం కంటే దాన్ని ఎక్కువ ప్రేమించుదుగాక. ఆ బిడ్డ కమలాకర్ని దేవుడు స్వస్థపరచునుగాక. క్యాన్సర్ వ్యాధితో లోకంలో ఎంతమంది బాధపడుతున్నారో వారందరికీ ఒక గొప్ప విడుదల దేవుడు అనుగ్రహించినట్లు స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమెన్. రైట్. పౌలు గారు రాళ్లతో చావగొట్టబడ్డాడు లొస్త్రా అనే పట్టణంలో. ఈకొని అంతియోకియా నుంచి ప్రజలు వచ్చి చావగొట్టారు. చచ్చిపోయాడని ఈడ్చుకుని వెళ్ళారు. చుట్టూతో శిష్యులు చేరి ప్రార్థన చేశారు, లేచాడు. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? మరునాడు దెర్బేకు ప్రయాణమై వెళ్ళెను అని రాసి ఉంటుంది. అరికాలు నుంచి నడినెత్తి వరకు రాళ్ల వర్షం. అంటే చచ్చాడని చెప్పి మున్సిపాలిటీ కుక్కను ఈడ్చుకుని వెళ్ళినట్లుగా ఈడ్చుకొని వెళ్ళారంటే. ఇటు చూడండి, శరీరం అంతా దెబ్బలు జరిగిన తర్వాత దెబ్బలు కొట్టేటప్పుడు నొప్పి ఎంత ఉంటుందో, ఆ దెబ్బలు కొట్టిన తర్వాత సాయంత్రం ఆ